డాక్టర్, పేషెంట్ కళ్ళు తెచ్చారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ నాయుడు బావా. మీరు ఎంత అదృష్టవంతులంటే ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. రియల్లీ మెడికల్ వండర్. నాయుడు బావా, ఇప్పుడు ఎలా ఉంది? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకమ్మా? పేషెంట్ని కాపాడింది మా ట్రీట్మెంట్ కాదు. అతను ఎలాగైనా బతకాలని కోరుకున్న ఆ అమ్మాయి దైవ సంకల్పమే అతన్ని కాపాడింది. ఆ అమ్మాయి ఎక్కడమ్మా? తను పేషెంట్కి ఏమవుతుంది? తను నా చెల్లెలు డాక్టర్, పేషెంట్కి వైఫ్. మాజీ భార్య డాక్టర్. ఒకప్పుడు తాళి కట్టిన మొగుడని కూడా చూడకుండా ఇతని ప్రాణాలని గాలి కొదిలేసి ఏటో వెళ్ళిపోయింది మహాతల్లి. అబ్బా ఊరుకోవే, ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదు. తప్పుగా ఏమన్నాను? ఎక్కడో ఊళ్ళో మనం ఉన్నా అల్లుడు గారికి ఇలా జరిగిందని తెలియగానే కాళ్ళు కడుపు కొట్టుకుంటూ వచ్చాం. ఇక్కడే ఉన్నా తను మాత్రం ఇంటికి వెళ్ళిపోయింది. స్నేహ 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 ఎక్కడ? ఆవిడ గురించే మాట్లాడుతున్నాం అల్లుడు గారు. మీరు బ్రతికుండగానే మిమ్మల్ని వదిలేసి మరొకరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితిలో మాత్రం ఎందుకుంటుంది? ఎప్పుడో వెళ్ళిపోయిందంట. మా అమ్మాయి మిమ్మల్ని దగ్గరుండి కాపాడుకుంది. అయ్యగారిని పాము కాటేయడానికి కారణం ఈవిడేనండి. అయ్యగారిని హాస్పిటల్ తీసుకొచ్చి కాపాడింది స్నేహమ్మే. ఆహా, అవునా? మరి ఇక్కడ లేదేంటయ్యా? ఆ యముడి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు తీసుకొచ్చిందా? అబ్బా నువ్వు మాట్లాడకే. అల్లుడి గారికి ప్రాణగండం తప్పింది చాలు కదా. అంతా మన అమ్మాయి చలవ, అదృష్టం అని చెప్తున్నాను. డాక్టర్ గారు, ఆయన ఇంటికి తీసుకెళ్ళొచ్చా? హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళాడమ్మా. కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, 2 రోజులు వాడితే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.